హలో అండి, అందరికీ నమస్కారం. మా పల్లె రుచులు ఛానల్కి స్వాగతం. ఈరోజు పిల్లలకి అందరికీ ఎంతో ఇష్టమైన బ్రెడ్ పిజ్జా చేస్తున్నానండి. బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. నేను దానికి చుట్టూ ఎడ్జీలు కట్ చేసుకొని నీట్గా వండించుకున్నాను. వెజిటేబుల్స్ చూడండి, క్యాప్సికమ్, టమాటో, ఆనియన్ తీసుకున్నాను, కొత్తిమీర కొంచెం, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, చీజ్ స్లైస్లు, పిజ్జా సాస్ ఒకటి తీసుకున్నానండి. బ్రెడ్ కాల్చుకోవాలి కదా, బటర్ తీసుకున్నాను, సాల్ట్, ఆరిగానో, పెప్పర్ తీసుకున్నాను. వెజిటేబుల్స్ ఇలాగా సన్న కట్ చేసి పెట్టుకోవాలి, చిన్న చిన్న ముక్కలుగా. టొమాటోస్ లోపల సీడ్స్ తీసేసుకుని పెట్టుకోవాలండి, అవి లేదంటే వాటర్గా వచ్చేస్తుంది. బెంగళూరు టమాటో అంటారు చూసారా, అది ఉంటే కొంచెం బాగుంటుందండి, పుల్లగా లేకుండా కొంచెం స్వీట్గా ఉండాలి. బయట ఫుడ్ పెట్టే కన్నా ఇట్లా మనం ఇంట్లోనే చేసి పెడితే బెటర్ అండి. చీజ్ కూడా మంచిదే అంటారు హెల్త్కి, ఎక్కువ తీసుకోకుండా ఉంటే. మనం ఇందులో వేస్తుంది చీజ్ ఒకటి, పిజ్జా సాస్ ఒకటి అండి, ప్రాసెస్డ్ ఫుడ్. మిగతా అన్నీ హెల్దీనే. కట్ చేసుకోవడం అయిపోయింది కదా, అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకొని నేను సాల్ట్ వేసి కలుపుతున్నాను. కొంచెం సాల్ట్ వేసాను, ఒక స్పూన్ సరిపోను వేసుకోండి, వాటికి సరిపోను. పెప్పర్ వేసానండి, హాఫ్ స్పూన్ వేసి ఉంటాను. ఆరిగానో ఒక స్పూన్ వేసుకోవాలండి. చిల్లీ ఫ్లేక్స్, అది మన కారానికి తగ్గట్టు. అన్నీ కలిపేసుకోవాలి. ఇవి కలిపి వండించకూడదండి, ఉల్లిపాయల్లోంచి వాటర్ బయటకు వచ్చేస్తుంది. వెంటనే చేసేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసుకోవాలండి వెంటనే. ఎక్కువసేపు వండించకూడదు, అవి వాటర్గా అయిపోతుంది వెజిటేబుల్స్ అన్నీ. బ్రెడ్ మీద పెట్టాలి కదా మనం. అవి కొంచెం బటర్ వేసుకోవాలండి బ్రెడ్ కాల్చుకోవడానికి. ఒక సైడ్ కాల్చుకున్న తర్వాత బ్రెడ్ అప్పుడు ఈ వెజిటేబుల్స్ సాస్ రాసుకొని వెజిటేబుల్స్ పెట్టుకోవాలి. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు అందరూ తినొచ్చు, హెల్దీనే. ఈవినింగ్ టైంలో, స్నాక్ టైంలో చక్కగా తినొచ్చు, స్నాక్ లాగా. హాలిడేస్ టైంలో పిల్లలు ఏవో ఒకటి అడుగుతూ ఉంటారు కదండి, బయట ఫుడ్ తెమ్మని. ఇలా చేసి పెట్టవచ్చు మనం. ఒకవైపున చేసుకున్నానండి నేను. కాల్చుకున్న తర్వాత టర్న్ చేసుకుని ఈ సాస్ అప్లై చేసుకుంటున్నాను. పిజ్జా సాస్ అండి ఇది, టొమాటో కెచప్ కాదు. వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా పల్లె రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సాస్ అప్లై చేసిన తర్వాత వెజిటేబుల్స్ మిక్స్ ఉంది కదా, పెట్టేసుకోవాలి. అది కూడా ఒకదాని తర్వాత ఒకటి వెంటనే చేసుకోవాలండి. చీజ్ స్లైస్ పరంగా పెట్టేసుకోవచ్చు. నేను ఇలా ముక్కలుగా చేసి కట్ చేసి పెట్టాను. ఎలా అయినా పెట్టుకోవచ్చు అండి. స్వీట్ కార్న్ ఉన్న వేసుకోవచ్చు అండి, పన్నీర్ వేసుకోవచ్చు. ఇట్లా రా వెజిటేబుల్స్ తినగలం అనుకున్నా పెట్టుకోవచ్చు. చీజ్ పెట్టుకున్న తర్వాత కొంచెం ఓరిగానో వేసుకోవాలి. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఒకటి వేసుకోవాలండి. ఇంకా మన కారానికి తగ్గట్టు మనం కావాలనుకుంటే వేసుకోవటమే. వెజిటేబుల్స్లో వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. పైన ఇంకో బ్రెడ్ పీస్ పెట్టుకోవాలని అట్లా కొంచెం బటర్ అప్లై చేసుకొని పెట్టుకోండి. రెండు వైపులా కాల్చుకోవాలి కదా. చక్కగా అలా బ్రౌన్గా వచ్చేలాగా కాల్చుకోవాలండి. కొంచెం బటర్ వేస్తున్నాను పైన నేను. ఇంకా ఆ వేడికి మెల్ట్ అవుతుంది కదండి, బాగుంటుంది తినడానికి, క్రంచీగా ఉంటుందండి. చక్కగా వేడి మీద తింటే అలాగా. అందులో తినకూడని అంటూ ఏమి లేవండి, అన్ని వెజిటేబుల్స్, మన బ్రౌన్ బ్రెడ్ అన్నీ మంచివే. చీజ్ కూడా తక్కువే పెట్టండి, చీజ్ కూడా హెల్త్ పరంగా మంచిదేనండి. ఎక్కువగా తినకూడదు, కానీ లైట్గా అలా పెట్టుకోవడం వల్ల ఇబ్బంది ఏమి ఉండదు, ఎవరైనా తినొచ్చు. అయిపోయిందండి, నేను తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా మీరు గ్రీన్ పీస్ ఎలా ఏమైనా మీకు వెజిటేబుల్స్ ఇంకా కావాలంటే ఏవైనా వేసుకోవచ్చు.
స్టఫ్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు పొటాటో అయినా పెట్టుకోవచ్చు. అట్లా పిల్లలు చక్కగా ఎంజాయ్ చేస్తారండి ఇట్లా చేస్తే సమ్మర్లో హాలిడేస్లో.